హలో హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం అదిరిపోయే డ్రై ఫిష్ రోస్ట్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫిష్లు ఎన్నో రకాలు ఉన్నాయి, కానీ మనం రోస్ట్ చేస్తున్న ఫిష్ పేరు మాత్రం పండు గొరకలు లేదా గొరసలు అని పిలుస్తారండి. నాకు ఈ ఫిష్ రోస్ట్ ఎప్పుడు తిన్నా గుర్తొచ్చే డైలాగ్ మాత్రం ఒకటే తెలుసా, చేప చేతిలో చిరగ్గా ఉంటుంది కానీ నోట్లో దివ్యంగా ఉంటుందిరా. మనకి ఫిష్ రోస్ట్ పర్ఫెక్ట్గా రావాలంటే ఫిషెస్ సైజు చాలా చిన్న సైజులో ఉండాలండి. చిన్నగా అంటే మరీ చిన్నగా కాకుండా కనీసం మన అరచేయి సైజు ఉండాలండి, అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి. సో అలాంటి వాటిని సెలెక్ట్ చేసుకుని నేను 1 కేజీ తీసుకుని ఆల్మోస్ట్ క్లీనింగ్ అక్కడే చేయించేసాను, ఒక 80% వరకు. అంటే కట్ చేయడం అదంతా అక్కడే చేయించేసాను మార్కెట్లో. మనం ఈ ఫిష్ రోస్ట్ చేసుకోవడానికి మనకి గరం మసాలా కావాలండి. గరం మసాలా నార్మల్గా వేయకుండా కాస్త వాటిని వితౌట్ ఆయిల్ ఒక ప్యాన్లో వేసుకుని వేపుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. దానికి కావాల్సిన కొన్ని ధనియాలు, జీలకర్ర, లవంగాలు, చెక్క వేసేసుకుని వితౌట్ ఆయిల్ కాసేపు వీడియోలో చూపిస్తున్న విధంగా వేపేసుకోవాలండి. వేపేసేసుకుని ఆ మసాలాల్ని పక్కకు తీసేసుకోవాలి. కాసేపు చల్లారాక మిక్సీ పట్టాలండి. అవి చల్లారేలోగా మనం ఫిష్లు ఇంకొకసారి క్లీనింగ్ చేసేసుకుందామండి. ఎంత కట్ చేసినా ఎంత క్లీన్ చేసినా మాత్రం అక్కడక్కడ పొలుసులు, చేప రెక్కలు మాత్రం 100% ఉండిపోతాయండి. వాటిని మనం జాగ్రత్తగా చూసుకుని ఒక రాయిలాగా తీసుకుని దానికి రుద్దుకుంటూ శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫిష్లు 1కి 2 సార్లు క్లీన్ చేసుకోవాలండి. ఎంత బాగా క్లీన్ చేసుకుంటే అంత బాగా వస్తుందండి రెసిపీ. మనం ఫ్రై చేసుకోబోయే ఫిషెస్ మాత్రం వీడియోలో చూపిస్తున్న విధంగా శుభ్రంగా బండకు రుద్దేసుకుని ఒకసారి క్లీన్ చేసేసుకుని అలాగే వాటర్తో వేసుకుని ఒక 2 సార్లు కడుక్కోవాలండి. కడిగేసుకున్న తర్వాత చేపల్లో చుక్క కూడా నీరు లేకుండా జాగ్రత్తగా చూసుకుని వాటికి వీడియోలో చూపిస్తున్న విధంగా నాట్లు పెట్టుకోవాలండి. ఒక 4 నాట్లు పెట్టుకోవాలి, అప్పుడే మసాలా బాగా పడుతుంది లోపల దాకా. సేమ్ అన్నిటికీ అలాగే నాట్లు పెట్టేసుకోవాలండి ఫిషెస్కి. మనం ఏవైతే వేపుకుని పెట్టుకున్నామో గరం మసాలాకి ఆ మసాలా దినుసుల్ని పౌడర్ కొట్టేసుకోవాలి. బాగా మెత్తగా అయ్యేలాగా పొడి అయ్యేలాగా చేసుకోవాలండి పౌడర్ని. తర్వాత మనం ఒక బౌల్ తీసేసుకుని అందులో 1 చెంచాడు పసుపు, సరిపడినంత ఉప్పు, 2 చెంచాల కారం, 1 చెంచా గరం మసాలా, దాంతోపాటు మనకి మార్కెట్లో అవైలబుల్ ఉండే ఫిష్ మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకుని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంతోపాటు కొద్దిగా నిమ్మకాయ రసం వేసామా లేదన్నట్టు కొద్దిగా పెరుగు వేసుకోవాలండి. 1 స్పూన్ వరకు వేసుకోవచ్చు, ఆప్షనల్ అండి. దాంతోపాటు ఆ మసాలాలో ఆయిల్ వేసేసుకుని చక్కగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకున్న తర్వాత ఫిష్ పీసెస్ ఉన్నాయి కదండి, వాటిని తీసేసుకుని ఆ మసాలాని శుభ్రంగా పట్టించేయాలండి. చాలా బాగా పట్టించాలండి, లోపల వరకు కూడా పట్టించాలి మసాలాని. అప్పుడే ఫిష్ టేస్ట్ బాగుంటుంది, మనకి ఆ నీచు వాసన కూడా రాకుండా ఉంటుంది. కొద్దిగా చిటికెడు మసాలా అలా తీసుకుని ఆ లోపల కూడా కూరేసుకోవాలండి ఫిష్లో, ప్రతి ఫిష్కి. మనం మసాలా పట్టించేసిన తర్వాత ఒకవేళ పెరుగు కానీ నిమ్మకాయ కానీ వేస్తే వితిన్ హాఫ్ అన్ అవర్లో మనం రోస్ట్ చేసేసుకోవాలండి. లేదంటారా అంటే మీరు ఒక 2 గంటలు 3 గంటలు అలా ఉంచేద్దాం అనుకుంటే ఆ పెరుగుని కానీ ఆ నిమ్మకాయ రసాన్ని కానీ వేయకండి. అది వేసి అంటే ఫ్రై చేసే ముందు వేసుకున్నా పర్లేదండి,
ముందుగా పట్టించకూడదు. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకుని ఫిష్ రోస్ట్ చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకుని దానికి శుభ్రంగా ఆయిల్ అద్దేసుకోవాలండి ముందే. ఆ ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత మసాలా పట్టించిన ఫిష్ పీసెస్ని ప్యాన్ మీద వేసేసుకుని బాగా డ్రై రోస్ట్ అయ్యేంత వరకు కొద్ది కొద్దిగా ఆయిల్ అద్దుకుంటూ కిందకి మీదకి మార్చుకుంటూ రోస్ట్ చేసుకోవాలండి. ఈ పీసెస్ రోస్ట్ అవ్వడానికి అరౌండ్ ఒక 20 నిమిషాలైనా ఈజీగా పడుతుందండి. ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం రోస్ట్ చేయొద్దండి. లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే రోస్ట్ చేసుకోవాలండి. అప్పుడే ఫిష్ రోస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మనం కిందకి మీదకి మార్చుకున్న ప్రతిసారి ఆయిల్ కొద్ది కొద్దిగా అద్దుకోవాలండి. ఒక బ్రష్ తీసుకుని మనకి కంప్లీట్‌గా వేగిందా లేదా చూసుకోవాలంటే ఆ పీసెస్ కూడా ఇంచుమించు చాలా దగ్గర దాకా అయిపోతాయండి. అంటే బిగిసినట్టు అయిపోతాయి పీసెస్. ప్లస్ వాటి కలర్ కూడా మారిపోద్దండి. మనకు కావాలంటే చిన్న పీస్ తీసుకొని కూడా మనం టెస్ట్ చేసుకోవచ్చు. మార్చుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా మార్చుకోవాలండి. ఎందుకంటే గట్టిగా కదిలిచ్చారనుకోండి ఆ పీసెస్ మొత్తం విడిపోతాయి. ఆ విడిపోకుండా ఉండాలంటే 2 గరిటెలు తీసుకుని మనం ఆ 2 గరిటెల సహాయంతోనే వెనక్కి ముందుకి మార్చుకోవాలండి. తీసుకునే విధం కూడా ఇలా తీసుకోవాలి. డైరెక్ట్ ఒక బౌల్ తీసేసుకుని పెద్దది. లేదంటారా అంటే ఒక ప్లేట్ తీసేసుకొని ఆ ప్యాన్ మీద పెట్టేసేసి ఒకటేసారి ఫ్రంట్ నుంచి బ్యాక్‌కి రొటేట్ చేసేసేయాలండి ప్లేట్‌ని. అలా రోస్ట్ చేసిన పీసెస్‌ని కొద్దిగా నిమ్మరసం పిండుకొని వాటి మీద ఆనియన్స్ ఏసుకొని తింటే స్వర్గమేనండి. అంత బావుంటుంది ఫిష్ రోస్ట్. చాలా ఓపికగా, జాగ్రత్తగా చేసుకోవాలండి. హడావిడి చేస్తే టేస్ట్ మొత్తం పోద్ది. మనం టేస్ట్ చూసేద్దాం ఇప్పుడు. చాలా బావుందండి టేస్ట్ మాత్రం. నా ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.